తండ్రి తగ్గ తనయుడిగా అనిపించుకుంటూ రాజకీయాల్లో ముందుకు సాగుతూ యువ కెరటంగా దూసుకుపోతున్న పేరును కృష్ణమూర్తి కిట్టు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు, అదేవిధంగా మచిలీపట్నంలో ఆయన మెజారిటీ ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా మిమ్మల్ని మచిలీపట్నం ఇన్ఛార్జిగా నియమించినందుకు థ్యాంక్స్. అదేవిధంగా అసలు ఏంటి ఇక్కడ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే యువకులకు కూడా అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామండి. అంటే మా కుటుంబం పట్ల కానీ మా ఊరు పట్ల కానీ ఆయనకున్న ప్రేమ అంటే కార్యరూపం దాల్చింది. మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారిలా గ్రాఫిక్స్ చేసి చెప్పక్కర్లా. మా ఊరు పోర్టు చూసుకున్నా, మెడికల్ కాలేజ్ చూసుకున్నా, ఫిషింగ్ హార్బర్ చూసుకున్నా, ఈ ఊరిపై జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఊరు ప్రజలపై మాపై ఎంత ప్రేమ ఉందనేది తెలియచ్చు. అలాగే యువకుడినైనా నాకు ఈరోజు ఈ అవకాశం ఇవ్వడం, యువకుడికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఎక్కువ తిరగలుగుతాడు, ఎక్కువ కలవగలుగుతాడని నాకు అవకాశం ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం, అసలు ఈ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా రుణపడి ఉండేవాళ్ళం. ఇంకెక్కువ ఆయన మీద ఇప్పుడు 2 రెట్లు ఉండే ప్రేమ 10 రెట్లు ఉండేలాగే చేసిందండి. ముఖ్యంగా కరోనా సమయంలో మీరు చేసిన కృషి ఈ యొక్క సీటు రావడానికి కారణం అంటారా? అంటే ఆ సమయంలో మీరు కరోనా బారిన పడినా కూడా మచిలీపట్నం ప్రజల ప్రాణం కోసం మీరు ముందుకు వచ్చారు, ఏం చెప్తారు? దాంట్లో ఏం లేదు, మీరు దాన్ని గొప్పతనంగా చూస్తున్నారు. కానీ నాయకుడు అనేవాడు కష్టాల్లో ఉన్నప్పుడే రావాలి. మీరు పెళ్ళిళ్ళకి ఆనందాల్లో ఉన్నప్పుడు పిలిచినప్పుడు వచ్చినా రాపోయినా పర్లేదు, కానీ ఇంట్లో దుఃఖం ఉన్నప్పుడు లేదా ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అట్లాంటి టైంలో కరోనా అనేది ఎంత కష్టకాలం మనందరికీ తెలుసు. తల్లిని కొడుకు చూడలేని టైము, అన్నదమ్ముల్ని ఒకళ్ళొకళ్ళు పలకరించుకోలేని టైము, కనీసం ఇల్లు దాటి బయటికి రాలేని టైం. అటువంటి సమయాల్లో నాయకుడు అనేవాడు బయటకు వస్తేనే ఆ నాయకుడికి విలువ ఉంటుంది. రేపు ఓటు అడగడానికి పనికొస్తాడు. ఇంట్లో నాకు కష్టం వచ్చినప్పుడు ఇంట్లో దాక్కుని తర్వాత సుఖాలుగా అందరూ బయటికి తిరిగేటప్పుడు నేను ఓటు అడగడం కూడా సమంజసం కాదనిపించినప్పుడే నేను ఖచ్చితంగా నా ఊరు వాళ్ళకి నేను అండగా నిలబడాలి. ఎవరెవరికి కనీసం కుటుంబ సభ్యులు కూడా చూడని వాళ్ళు ఉంటారో అండగా నిలబడాలనుకున్నాం, నిలబడ్డాం. 2 వయసులో కూడా గడప గడప కార్యక్రమంలో విస్తృత ఆదరణ పొందుతున్నారు. కాబోయే ఎమ్మెల్యే అంటూ కూడా ప్రతి వర్గం నుంచి, అంటే ముసలి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అదంతా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే. ఏ నియోజకవర్గం అయినా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అనే చెప్పాలండి. ఎందుకంటే 2019 ముందు జనభూమి కమిటీలు అనేది పెట్టి ప్రతి విషయంలోనూ, అంటే ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళు పెద్దగా ఇచ్చింది లేదు, ఇచ్చే రూపాయి దాంట్లో కూడా 50 పైసలు 60 పైసలు లంచాలు తీసుకునేది విసిగిపోయి ప్రజలు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చాక, సచివాలయ వ్యవస్థ వచ్చాక ఇంటి దగ్గరే ఏ పనైనా అవ్వడం, పింఛన్ కూడా ఇంటికే రావడం, రూపాయి లంచం ఇవ్వకుండా ప్రతి పని జరగడం చూసి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పెట్టినా కూడా ఆయన్ని ఎమ్మెల్యే చేయడానికి కానీ, ఆయన్ని వెనకాల నిలబడడానికి కానీ, అండగా నిలబడటానికి కానీ సిద్ధంగా ఉన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అండి. పట్నం ప్రజల చిరకాల కోరిక బందర్పోటు నిర్మాణం. గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా జరగని విధంగా, అంటే తెలియని విధంగా ఈరోజు పేరు నాని గారి పాత్ర ఎలా ఉందంటే ఆ యొక్క పోర్టు నిర్మాణం రావడం కోసం? అది కూడా జగన్మోహన్ రెడ్డి కదా, మా ఊరు ఎమోషన్ సార్. ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ ఊరు తీసుకొచ్చి సార్ ఇట్లా 33,000 ఎకరాలు కేవలం పోర్టు నిర్మాణానికి వాళ్ళు రాత్రికి రాత్రి ఒక నోటిఫికేషన్ తెచ్చి రైతుల పీక మీద కత్తి పెట్టి లాక్కుంటున్నారు సార్. ఇది సమంజసం కాదు, మీరు రావాలి సార్ అంటే ఆయన మొత్తం వచ్చి ఆ రోజు వచ్చి రైతులతో కూర్చుని ఇలా కాదు నేను ప్రభుత్వ భూమిలోనే పోర్టు కడతానని చెప్పి ఈరోజు అదేవిధంగా వాళ్ళు మన ప్రభుత్వం వచ్చాక కూడా కోర్టు కేసులు వేయించి ఆ పనిని డిలే చేసినా కూడా దాన్ని కోర్టులో గెలుచుకొచ్చి ఈరోజు ఎంత స్పీడ్గా పనులు చేస్తున్నారు. ఈ వీడియో, ఈ కెమెరా పట్టుకుని మీరు ఇటు నుంచి డైరెక్ట్గా పోర్టుకి వెళ్ళి జనాలకు చూపించినా కూడా 7 నెలల కాలంలో ఎంత స్పీడ్గా జరుగుతుందని జనాలకు చూపించినా వాళ్ళు ఆశ్చర్యపడే పరిస్థితి కనబడుతుంది. సైకో పాలన పోవాలి, ఖచ్చితంగా ఈసారి వైసీపీ నాయకులందరూ కూడా ఇంటికి పరిమితం అవుతారు, కుర్చీలు మడతలు పెట్టాల్సిన అవసరం వచ్చినట్టు లోకేష్ మీ పార్టీ పైన కౌంటర్స్ రాస్తారు. అంటే ఈ మధ్య ఏదో పాట వచ్చిందని కుర్చీలు ఏదో మడత పెడుతున్నాడండి. పాపం వీళ్ళ కుర్చీ ఫస్టే మడత పెట్టి 23 కూర్చోబెట్టారన్న సంగతి ఆయనకి తెలుసు. కానీ ఏంటంటే జనాల్లో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఈ కుర్చీని 2 సార్లు మడత పెడుతున్నాడు తప్పితే ఆల్రెడీ వీళ్ళ కుర్చీలు మడత పెట్టారు. వీళ్ళ నాన్నగారు ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పట్లా. పొత్తు పెట్టుకున్నా కూడా భయపడతా ఇప్పటికీ సీట్లు అనౌన్స్ చేయకుండా ఎక్కడ సీట్ అనౌన్స్ చేస్తే ఇంకో నాయకులు ఎటుపోతారన్న భయంలో తిరుగుతున్నారు తప్పితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతున్నారనే సంగతి తెలుసు. ఎక్కడ ఈ విషయంలో బయటికి మాట్లాడితే నిజాలు బయటికి చెప్తే, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉంది మనందరికీ తెలిసింది, నిజాలు చెప్తే నెత్తి బయలిపోద్దని. అట్లాగే లోకేష్ గారు కూడా తండ్రికి తగ్గ ఉండాలి కదా, ఈయన కూడా నిజాలు చెప్పడు. కాబట్టి కార్యకర్తలు జారిపోకుండా ఏదో కుర్చీలు లేకపోతే స్టూళ్ళు గీళ్ళు మడత పెట్టుకునేవాడి. జనాలు మాత్రం సాలిడ్గా ఫ్యాన్ గుర్తు మీద గుద్దటానికి రెడీగా ఉన్నారు. ఇక ఎవరిది మడత పడితేయో ఫ్యూచర్లో వాళ్ళు కూడా చూస్తారు. ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. అవతల వ్యక్తి చాలా రాజకీయ చాతుర్యం, మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి. మీరు చూస్తే గట్టిగా ఒక 20 సంవత్సరాల యువకుడు, ఆయన ఎలా ఎదుర్కొని పోతున్నారు కొల్లి రవీంద్ర గారు? ఒకటండి, జనాలకు ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆయన ఎంత సీనియర్ అయినా కూడా మచిలీపట్నానికి కిందట 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది,
ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. నిజంగా ఈ 5 సంవత్సరాలు బందర్కి మంచి చేసేది జరుగుంటే నాకు మద్దతుగా నిలవండి అనే ఒక్క నినాదంతోనే నేను ఓటు అడుగుతున్నాను. ఆయన సీనియర్ అవ్వచ్చు, సీనియర్ అయినంత మాత్రం పనులన్నీ చేయాలని లేదు కదా. ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఎంత ఉపయోగం అనేది చూడాలి కదా. కాబట్టి ఏదైనా బందరు ప్రజలకు ఎవరు ఉపయోగపడితే వాళ్ళకి ప్రజలు అండగా నిలుస్తారు. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మంచి జరిగింది, లంచాలు లేకుండా జనాలకు సంక్షేమం అందించాం, అలాగే చెప్పింది చెప్పినట్టుగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మేము నమ్మకంగా ఉన్నాం. జనసేన పార్టీ గురించి ఏం చెప్తారు సార్? నాన్నగారు ఎక్కువగా జనసేన పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఈరోజు జనసేన పార్టీ ఎన్ని క్యాండిడేట్లు పోటీ చేస్తారో కూడా ఒక క్లారిఫికేషన్ లేదు. కేవలం పొత్తు అనేది ఒకటే మాత్రం జనాలకు తెలిసిన అంశం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకా సైలెంట్గా ఉండడానికి కారణం? ఇప్పుడు మేము జనసేన పార్టీ ఒక్కదాని మీద విమర్శ చేయమండి, మీరు దాన్ని ఎక్కువ చూపిస్తారు అంతే. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించినా విమర్శిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తూ వచ్చి పోనీ మీరు ఇంతకు మించి ఎరగదీసేసి చేసి ఉంటే మీరు విమర్శించవచ్చు. మీరు ఏమీ చేయకుండా, కనీసం ఎక్కడా గెలవకుండా, ఎక్కడా మంచి చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఖచ్చితంగా విమర్శిస్తాం. ఇప్పుడు మేము ఉన్నామండి, మా నాయకుడు ఆయన, ఖచ్చితంగా విమర్శిస్తాం. మీరున్నారు, మీరు ఏ టీవీకి పని చేస్తున్నారు? ఇప్పుడు హిట్ టీవీ ఓనర్ గారిని ఊరికే మీకు చక్కగా మంచిగా చూస్తున్న ఓనర్ గారిని ఎవరన్నా తక్కువని ఏమన్నా అంటే మీరు కాము కూర్చుంటారు, విమర్శిస్తారు. మరి అంతే. మేము కూడా మా నాయకుడు మాకు ఈరోజు ఏం అడిగితే అది చేసి పెట్టే నాయకుడు. యువకుడుగా నేను ఉంచున్నా సార్, నాకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలని కానీ 20 కోట్లు ఇచ్చిన నాయకుడిని ఎవరైనా అంటే నేను ఊరుకుంటానా? అట్లాగే ఎప్పటి నుంచో కళ పోర్టు, ఆ పోర్టును సాకారం చేసిన ఆయన ఏమన్నా అంటే ఊరుకోవాలా? మెడికల్ కాలేజ్ మేము ఎప్పుడు చూడలేదు. ఆ మెడికల్ కాలేజ్ని కట్టించి ఈరోజు పేదలు కూడా డాక్టర్ చదువుకోవచ్చని ఒక ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు విమర్శిస్తే ఊరుకోమంటారా? అందుకే విమర్శిస్తుంది. అయితే నాకు పవన్ కళ్యాణ్ గారికి ఆస్తి తగాదాలు లేవు, ఇంకేం తగాదాలు లేవు కదా, కుటుంబ కక్షలు కూడా లేవు కదా. మా నాయకుడు విమర్శిస్తే ఖచ్చితంగా ప్రతి విమర్శ అనేది ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు ఒక మాట అంటే ఎదురు ఒక మాట తీసుకుంటేనే రాజకీయాల్లోకి రావాలి. కాదండి నాకు వీక్ మైండ్, నేను తీసుకోలేను అంటే రాజకీయాల్లోకి రావాలి. ఈరోజు వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తారు. మేము విమర్శించినప్పుడు మేము కూడా విమర్శ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ అది పాలసీ వ్యవహారం వరకు అయితేనే మేము సంయమనంగా తీసుకుంటాం. కానీ పరిధి దాటి పర్సనల్గా వెళ్ళాల్సి వస్తే మాత్రం దానికి ఏ రీతిలో ఇవ్వాలో ఆ రీతిలో ఇస్తాం. చెప్పండి సార్, కిట్టు గారిని కేవలం ఎమ్మెల్యేగా కాదు మంత్రిగా కూడా చూడాలి. నాన్నగారు మంత్రిగా చేశారు, కిట్టు కూడా మంత్రిగా చేస్తే ఇంకా మచిలీపట్నం అభివృద్ధి జరుగుతుందని మీ అభిమానులు కానీ మీ మచిలీపట్నం ప్రజలు కోరుకుంటున్నారు. ఏం చెప్తారు? ఒకటండి, మా ప్రజలందరూ కిట్టును ముందు ఈ మంచి నాయకుడిని చేసుకోవాలని కోరుకుంటున్నారు. మీరేదో కక్ష కట్టి నన్ను ఏదో జగన్ గారికి నాకు కక్షలు తెత్తకు ముందున్నట్టున్నారు. మంత్రి కొడుకు మంత్రి అవ్వాలని ఏం లేదు. మేము కష్టపడతా పోతే నాయకుడు ఏ స్థానంలో పెట్టాలో, నేను ఎక్కడ ఉపయోగపడతానో ఆయన అక్కడ వాడుకుంటారు. ఇప్పుడే నేను మంత్రి కొడుకును కాబట్టి నన్ను మంత్రి చేసేయాలి. నా వయసును గుర్తించి లేదా నా కష్టాన్ని గుర్తించి నాకు ఈరోజు టికెట్ ఇచ్చినందుకే నేను ఎంతో ఆనందంగా ఉన్నానండి. కాబట్టి ఆయన నన్ను ఏ స్థానంలో నిలుపుతారు, ఏం చేస్తారనేది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని, మా కుటుంబ పెద్ద ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేసినా, ఎక్కడ నిలబడమన్నా, ఏం చేయమన్నా దానికోసం సాయశక్తులా ముందుకెళ్ళడానికి సిద్ధంగానే ఉంటాం.